సండే స్పెషల్ ఏంటి? చికెన్. చికెనేనా? చికెను బగారా రైస్ చేస్తున్నా. ఓ ఇగో ఇప్పుడే స్టార్ట్ చేసా. చాలా చాలా లేట్ అయిపోయింది ఇవాళ. ఇంకా ఆనియన్స్ వేసాను, కరివేపాకు. చికెన్ కర్రీ అనమాట. చికెన్ ఫ్రై ఏం చేయట్లేదు కదా? ఫ్రై ఇవాళ ఏం చేయట్లేదు. నువ్వే వద్దన్నావు కదా చేస్తా అంటే. కొన్ని పచ్చిమిర్చి చేశాను. నీ ఇష్టం, చేయమంటే చేస్తా. ఎంతసేపో పట్టదు, ఈజీగానే చేసేస్తా నేను. చేయమంటావా మరి? వద్దులే. ఓకే. ఏంటి కలర్ ఉంది అని అనుకున్నారు. ఇది ఆల్రెడీ ఇందాక కొంచెం ఫ్రై చేశాను అనమాట. దానిదే కర్రీ చేసిన కొంచెం ఫ్రై చేయమంటే ఇందులోనే చేసి మళ్ళీ ఆయిల్ ఎందుకులే వేస్ట్ అయిపోతుంది అనేసి ఆయిల్లోనే వేసాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై ఏం చేయలేదు, ఊరికే అట్లా ఫ్రై చేశాను అనమాట. ఇంక ఇవి కాగుతూ ఉంటే మనం చేసేద్దాం. ఇంకా కొన్ని నేనైతే ఇందులో అన్నీ వేస్తాను. అబ్బాయి అని ఏం లేదు, షాజీరా అన్నీ నా స్టైల్లో. నాకు ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు ఇట్లా అని ఏం లేదు, నేను ఎలా నచ్చితే అట్లా చేస్తుంటా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను నేను. అవును. ఏంటి ఆనియన్స్ ఏంటి ఇన్ని కట్ చేసి పెట్టించావు? ఆనియన్స్ నేనేమనుకున్నానంటే కొంచెం ఫ్రై చేద్దాము, కర్రీ చేద్దాము, మళ్ళీ బగారా రైస్ కదా అనేసరికి ఏమైంది, నువ్వు ఫ్రై వద్దన్నావు. అక్కడ ఒక కొంచెం ఆగిపోయింది. ఇంకా బగారా చేయాలి. ఇక ఇవి చికెన్లోకి ఇట్లా గ్రేవీ ఎక్కువ రావడానికి నేను ఏం చేస్తాను అంటే, ఈ గ్రేవీ కోసం నేను చికెన్లో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనేసి కాజు వేస్తాను. కాజు కొన్ని టమాటో కలిసి గ్రైండ్ చేస్తా. ఓన్లీ ఇదే అనమాట. ఇట్లా గ్రైండ్ చేస్తే మంచిగా గ్రేవీ వస్తుంది. ఓన్లీ టమాటా వేసే బదులు ఇట్లా వేస్తే మంచిగా థిక్ గ్రేవీ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా బాగుంటుంది అనమాట. ఇది పేస్ట్ చేసి తర్వాత అంత వేసినప్పుడు ఇప్పుడు కలిపేస్తాను. కొంచెం అయినప్పుడు ఇది పచ్చిగా పోతుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఇగో ఇలా ఉంటుంది పేస్ట్. బాగుంటుంది అనమాట. ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ వేస్తే అది కూడా కొంచెము పచ్చి స్మెల్ పోయేదాకా వేస్తే బాగుంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్. మనం మామూలుగా మధ్యలో వేస్తాం కదా టమాటాలు అన్నీ, ఆ టైం బదులు ఇట్లా వేస్తే కూడా బాగుంటుంది. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇవి కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చాక ఆ పేస్ట్ వేద్దాం. బగారా రైస్కి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అన్ని స్పైసెస్ అనమాట. షాజీరా అన్నీ నేను ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకుంటా. లవంగాలు అన్నీ ఇట్లా పెట్టుకొని అవన్నీ వేసుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం నేను ఇందులో ఇదేంటిది తింటాంగా మనం, సోంపు కూడా వేస్తాను. బాగానే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై అయితే ఆ టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనము బగారా కూడా వేసేసుకుందాం. ఇది నేను కొంచెం సిమ్లో పెడుతున్నా. బగారా రైస్కి అన్నీ వేసేసాను అనమాట. మనకు ఏవి కావాలో అవన్నీ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి అన్నీ కూడా పెట్టేయడమే. ఇది చాలు. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇందాక మనం పట్టాం కదా ప్యూరీ, ఆ ప్యూరీని వేసేస్తాను ఇందులో. ఇది కొంచెం మనము పచ్చివాసన పోయే వరకు కొంచెం లైట్గా సిమ్లో పెట్టి మాడకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దీని తర్వాత మనము చికెన్ వేసేద్దాం. ఇది లైట్గా కొంచెం సేపు ఫ్రై కానివ్వండి. కొంచెం నేను 2-3 వెరైటీస్ చేద్దామని ఇన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నా. రవి ఏమో వద్దు అనేసరికల్లా మళ్ళీ వీటిని స్టోర్ చేయాల్సి వస్తుంది. అసలు ఇట్లా ఆనియన్స్ని స్టోర్ చేసి తినడం అసలు మంచిది కాదు. కానీ ఇంక ఇన్ని చూస్తూ పడేయలేం కదా. అందుకనేసి వీటిని నేను ఒక బాక్స్లో అన్న స్టోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం. ఇంకేం చేయాలి, తప్పదు కదా. ఈ బాక్స్ కూడా పట్టేటట్లేదే. ఫుల్ అయిపోయినా అంటే వీళ్ళు అవును రైతా చేయాలి కదా, కొంచెం రైతాకు వాడతా అని చెప్పి. మరి నేను బగారా రైస్లో లైట్గా టమాటా కూడా వేస్తాను. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరండి. అది వాళ్ళ పర్సనల్ ఇష్టం. అంటే ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళకి అన్నమాట. నేనైతే వేస్తాను. ఒక్కొక్కసారి వేయను కూడా. నేను కూడా ఇట్లా వేస్తాను, కంపల్సరీ ఇలానే చేస్తాను అనేది అయితే ఏం లేదు. నాకు ఆ టైంలో బట్టి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తా. ఫైనల్గా టేస్టింగ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం. ఇది చూడు, ఇది ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. మంచిగా వచ్చింది. పచ్చి స్మెల్ కూడా పోయిందనమాట. ఇది ఇవాళ రవి కాల్చిన చికెన్ తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే తనకు నాటుకోడి అంటే ఇష్టము. ఈ కాల్చింది అయిపోయేసరికి సేమ్ లైక్ నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అందుకనేసి తను ఇట్లా తెచ్చుకున్నారు. ఈ చికెన్ అంతా ఇక్కడ ఇందులో వేసేద్దాం. కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఏమీ వేయలేదు.
కొద్దిసేపు నేను ఇలానే ఉడికించిన తర్వాత వేస్తాను అనమాట. పసుపు కారం అవన్నీ వేసేసరికి మాడుతుంటుంది, అందుకనేసి నేను ఎప్పుడు అట్లా వేయను. కొంచెము కనీసం ఒక 5-10 మినిట్స్ తర్వాతనే వేస్తాను నేను. ఇది బగారా రైస్ ఇది ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక అప్పుడు సాల్టింగ్ జస్ట్ లైట్గా పసుపు వేస్తున్నాను. కొంచెం అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలకి అని. కారం కూడా వెయ్యరు కానీ నేను వేస్తాను అనమాట. అది సేమ్ లైక్ మనకు బిర్యానీ ఉంటుంది కదా హోటళ్ళల్లో, ఆ టైపు కనిపించాలనేసి నేను కారం కూడా వేస్తాను. ప్లస్ ధనియాల పొడి కూడా వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులోనే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కలిపేసి జస్ట్ అట్లా ఫ్రై అవ్వగానే నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు మనము ఒక గ్లాస్కి బగారా రైస్ అయితే బిర్యానీ రైస్ వాడతాం కదా, బిర్యానీ రైస్ వాడినప్పటికి ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ సరిపోతాయి. నేను 2 గ్లాసెస్ పెడదాం అనుకుంటున్నా ఇప్పుడు బాస్మతి రైస్ కాబట్టి. నేను 3 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎసరు కాగబెట్టి తర్వాత నేను రైస్ వేసుకుంటాను. రైస్ మళ్ళీ నేను నానబెట్టను, జస్ట్ కడిగేసి పక్కన పెడతా అంతే అనమాట. నాననివ్వను, అస్సలు నాననివ్వను, డైరెక్ట్గా వేసేసుకుంటాను నేను. 3 గ్లాసులు నీళ్ళు పోయాలి, ఎందుకంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర అలాగా. ఇది ఎసరు కాగిన తర్వాత నేను రైస్ వేస్తాను అనమాట. అప్పుడు త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది జస్ట్ కడగడమే, నేను ఒక 2 టైమ్స్ కడిగేసి పక్కన పెడతా. వాటర్ కూడా ఏమి ఉంచాను నేను. ఆ ఎసరు కాగేలోపు ఇది అయిపోతుంది అనమాట. ఎసరు అయితే కాగిపోయింది, ఇంకా ఈ రైస్ వేసేయడమే. నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతాండి, నాకైతే విడిగా వండడం రాదు. నేను ఎప్పుడు వండను, ఇట్లనే వండుతాను. ఎక్కువ ఇక అందరినీ పిలిచాము అన్నప్పుడు మాత్రమే విడిగా, కానీ ఎప్పుడు నేను ఇట్లనే కుక్కర్లోనే పెట్టుకుంటాను రైస్ అయితే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టి ఉడికియడమే అంతే. ఇందాకే ధనియాల పొడి అవన్నీ వేసాయి కాబట్టి ఇంకేం లేదన్నమాట. కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్సే రానిస్తాను మళ్ళీ నేను. ఇంకా అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుంది ఇట్లా రైస్. చూడండి, ఇది ఒకసారి ఈ కర్రీ చూద్దాం. చూడండి, నేనేం వాటర్ వేయలేదు, ఏం వేయలేదు, కానీ చూడండి లైట్గా వాటర్ అయ్యి వస్తుంది. ఇంకా సాల్ట్ అవన్నీ వేస్తే ఇంకా వస్తుంది. ఇప్పుడు వేసేద్దాం. ఇందులో సాల్ట్ వేస్తున్నా, పడుతుంది కొంచెం, క్వాంటిటీ బాగానే ఉంది కాబట్టి. పసుపు, కారం, నేను ఇప్పుడే కొబ్బరి పొడి కూడా వేస్తాను అనమాట, ఎందుకంటే గ్రేవీ మంచిగా రావడానికి. చూడండి, కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. దట్టు పచ్చివాసన కొంచెం ఉడికినట్టు కూడా అవుతుంది అనేసి నేను కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు దాకా మనం సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మంచిగా వాటర్ చాలా వస్తాయి. ఒక 5-10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఎలా వస్తాయో దీంట్లో వాటర్. మనం ఒక చుక్క పోయకపోయినా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, అప్పుడే మన కుక్కర్ సుయ్యి అంటుంది. చూడండి, రైతాకు ప్రిపేర్ చేస్తున్నా. పెప్పర్ పౌడర్ వేస్తున్నా, కొంచెం ఆనియన్స్. పిల్లలకి పెప్పర్ పౌడర్ మంచిది అనేసి మేము ఎప్పుడు రైతాలో వేసుకుంటూ ఉంటాము. కొంచెం కొత్తిమీర. ఎప్పుడు క్యారెట్ వేస్తుంటా కానీ ఈసారి వేయొద్దు అనుకుంటున్నా క్యారెట్. చూడండి, 1 డ్రాప్ కూడా అసలు వాటర్ వేయకుండానే మనకి ఎన్ని వాటర్ వచ్చేసాయో చూడండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొక 10% ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఉడికిపోయింది, ఇంకా 10% కూడా కష్టమే. ఇంకా నేనైతే ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి ఇంకా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయడమే అనమాట. వీళ్ళు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అని అంటే ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాంతో కొంచెం వాటర్ తిప్పేసి వేసినా కూడా సరిపోతుంది. దాని అనమాట కొన్ని వాటర్. మా సాత్విక్కి ఎప్పుడు గ్రేవీ అంటుంటాడు. సాత్విక్ చాలా గ్రేవీతో తింటాడు అనమాట, మంచిగా తను థిక్గా కలుపుకొని తింటాడు. చూసారా, నేను కొన్ని వాటర్ పోసినా కూడా ఎక్కడ కూడా మనకు వాటరీగా అనిపించట్లేదు, థిక్గా ఉంది, థిక్ గ్రేవీ ఉంటుంది అనమాట. ఇంకొన్ని కూడా వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇందులో మనము ధనియాల పొడి అది వేస్తాం కదా, నేను ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకుంటా, అదే వేస్తాను. ప్లస్ చికెన్ మసాలా కూడా వేస్తాను. ఆ 2 వేసేసరికి ఇంకా మనకు ఆల్రెడీ ఇంకా థిక్ పేస్ట్ లాగానే ఉంటుంది అనమాట. అది థిక్గా ఉంటుంది మంచిగా. ఇది ఇంకొక 5 మినిట్స్ ఉంచుదామని. ఆల్మోస్ట్ అయిపోయింది, పీస్ కూడా మెత్తబడింది, మంచిగా ఉడికింది. మనం ఇలా నొక్కితే తెలిసిపోతుంది ఉడికినట్టు. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి అవన్నీ కలిపిన గరం మసాలా,
ప్లస్ చికెన్ మసాలా కూడా వేస్తాను నేను. వేసి ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేస్తే మన చికెన్ కర్రీ రెడీ. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. అయితే ఇప్పుడు మరి నేను తినను కదా, ఇది టమాటో పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అయితే అయిపోయింది. ఇదిగోండి బగారా రైస్. చాలా పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. సేమ్ మనకు చికెన్ బిర్యానీ లాగా అనిపిస్తుంది. కాకపోతే నేను చికెన్ వేయలేదు, బగారా లాగా చేశాను. ఇదిగోండి మన వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవాళ ఇదే స్పెషల్ అన్నమాట, సండే స్పెషల్. రైతా, బగారా రైస్, చికెన్. ప్లస్ నేను ఏంటంటే తినను అనేసి టమాటా చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా అది అయ్యేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకెందుకు లేండి చూపించడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.